హలో! అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూయించబోతున్నాను. సో, ఈ వీడియో మీరు చూసేయండి. ఫస్ట్ నేను గులాబ్ జామ్ ప్యాకెట్ మనకి బయట సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. సో, అది 1 ప్యాకెట్ తీసుకున్నాను. సో, మీరు ఇలా ఫస్ట్ పిండి ఎంతుందో మెజర్ చేసేసుకుందాము. సో, నాకిది 2 కప్స్ వరకైతే పిండి వచ్చింది. సో, ఎందుకు మెజర్ చేసుకుంటామంటే, సో, ఈ పిండిని బట్టి మనకి షుగర్ లెవెల్, షుగర్ కంటెంట్ ఎంత వేసుకోవాలని తెలుస్తుంది. లేకపోతే మనకి ప్యాకెట్ వెనకాలే ఇచ్చేస్తారు ఎన్ని గ్రామ్స్ వేసుకోవాలని. బట్ ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నాకైతే 2 కప్స్ పిండి వరకు వచ్చింది ఒక ప్యాకెట్‌కి. అలాగే దీన్ని మిల్క్‌తో పాలని కాంచి దాన్ని చల్లబెట్టుకున్నాను. కొంచెం వామ్ మిల్క్ అయితే మీరు యాడ్ చేసేసేయండి. నాకైతే 1 ప్యాకెట్ పిండికి ఇది చూసారు కదా, ఈ సైజ్ 1 కప్ అంటే చిన్న టీ గ్లాస్ అంత మిల్క్ నాకు పట్టింది. సో, నేను మెజర్ చేశాను. సో, మొత్తము ఇలా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇలా మెత్తగా కలిపేసుకోండి. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం సాఫ్ట్గా అలాగే పైనే ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకొని పెట్టేసుకుందాము. చూసారా, నేను 2 స్పూన్స్ గీ అని వేశాను. సో, ఈ నెయ్యి వేయడం వల్ల మనకి చాలా సాఫ్ట్ వస్తాయి గులాబ్ జామ్ అండ్ టేస్టీగా ఉంటాయండి. సో, మొత్తం నేను ఇట్లాగా ముద్ద చేసి పెట్టేసుకున్నాను. చూసారా మనకి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి అనేది. సో, ఈ పిండిని మనము ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాము. వెంటనే బాల్స్ అయితే చేయొద్దండి. ఒక 15 మినిట్స్ లేదంటే 20 మినిట్స్ అలా గాలిపోకుండా ఒక కప్తో ఆర్ ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. చూసారా, నేను ఒక 15 మినిట్స్ తర్వాత తీసాను. మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బాల్స్ చేసుకుంటాము. కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుంటాము. చూసారా, నేను చేసినట్టు ఇలా ప్రెస్ చేసి కొంచెం రౌండ్స్గా చేసుకున్నట్టయితే మనకి లోపల లంప్స్ కానీ లేదంటే క్రాక్స్ లేకుండా బాల్స్ అనేది వచ్చేస్తాయి. అంటే మీరు ప్రెస్ చేసినట్టు స్టార్టింగ్లో ప్రెస్ చేసేసి తర్వాత రౌండ్స్ చేసుకోండి. చూడండి, నేను ఇంకో రౌండ్ కూడా చేస్తాను. కొంచెం కొంచెం పిండి తీసుకోండి. పెద్ద బాల్స్ చేస్తే మనకి లోపలంతా ఉడకదు నూనెలో వేసినప్పుడు. అందుకే చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. చూసారా, ఇలా ఫస్ట్ ప్రెస్ చేసినట్లు ఇలా రౌండ్స్ చేసేసుకోండి. నాకైతే ఏ క్రాక్స్ లేకుండా బాగా వచ్చాయి. అండ్ పైనే మనం గీ వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి బాల్స్ అనేటివి. నేను ఇలా ఈ పిండితో బాల్స్ అనేది ఈ సైజులో అన్నీ చేసేసుకున్నాను క్రాక్స్ లేకుండా. ఇప్పుడు మనము గులాబ్ జామ్ అనేది దేంట్లో అయితే వేస్తామో అంటే పాకం పట్టించేకి మీరు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్స్ షుగర్ అండి, చక్కెర. ఇందాక మనకి 2 కప్స్ పిండి వచ్చింది కాబట్టి దానికి సమానంగా మనం చక్కెర అనేది తీసుకోవాలి. సో, 2 కప్స్ పిండికి నేను 2 కప్స్ షుగర్ అనేది తీసేసుకున్నాను సేమ్ కప్ మెజర్తో. అలాగే ఆ షుగర్కి 2 కప్స్ వాటర్ అనేది వేసేసేయండి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, మనకి ఎక్కువ టేస్టీగా రాదు. అలా అని తక్కువ వాటర్ కూడా వేయొద్దు, ఎక్కువ స్వీట్ అనేది వచ్చేస్తుంది. సో, ఈక్వల్ క్వాంటిటీతో మీరు మెజర్ చేసుకొని వేసేసుకొని ఒక 6 to 7 మినిట్స్ ఇలా చక్కెర పాకం అనేది పట్టేసుకోండి. మరి ఎక్కువ కాకుండా ఒక 7 to 8 మినిట్స్ లేదంటే 6 to 7 మినిట్స్ పాకం పట్టేసేయండి. లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలాచి ఏలక్కాయ ఒక 4 to 5 బాగా కొట్టి దాంట్లోకి వేసేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారా, నాకు పాకం అనేది బాగా అయ్యింది. ఇప్పుడు మనం ఒక బాండల్లో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ని హీట్ చేయండి. బాగా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి ఆయిల్లో ఇలా 1 by 1 ఈ మనం ఇందాక బాల్స్ చేసుకున్నాం కదా అది వేసేసుకోండి. సో, అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. హైలో అయితే ఉండకూడదు. హైలో ఉంది అంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి. సో, ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు అలాగే స్టవ్ ఆన్ చేసి ఫుల్ హీట్ అయ్యాక ఆఫ్ చేసేసి ఇలా మనం ఈ బాల్స్ అనేటివి వేసేసుకున్నాక చూసారా, ఇలా మనకి బ్రౌన్ కలర్లో నేను ఫస్ట్ వేసినవి ఒక 4 to 5 బాల్స్ అండ్ గులాబ్ జామున్స్ అనేది బాగా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో, నేను ఇప్పుడు సిమ్లోనే పెట్టున్నాను. సో, ఈ కలర్ వస్తే చాలండి, మనకి బాగా మెత్తగా అయిపోతుంది, లోపలంతా ఉడుకుతుంది. పక్కన మనం జీరా ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, అది గోరువెచ్చగా ఉండాలి. జీరా అనేది చల్లగా ఉండకూడదు. సో, వాటిల్లో తీసుకెళ్ళి మనం
ఇలా వేయించిన గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ ఆ జీరాలో వేసేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఇలా నాకు క్రాక్స్ ఏం లేకుండా ఈ గులాబ్ జామ్ అనేటివి చక్కగా బాగా వచ్చాయి. అన్నీ నేను జీరాలో వేసేస్తున్నాను. సో వేడిగా ఉండాలి జీరా, అప్పుడే మనకి గులాబ్ జామ్ అనేది కొంచెం సైజు బాగా పెద్దగా అవుతాయి. అలాగే నేను అన్ని గులాబ్ జామ్ బాల్స్ అనేటివి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సిమ్లోనే పెట్టానండి, హైలో అయితే పెట్టద్దు. కొంచెం మీడియము అండ్ లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా నేను అన్ని బాల్స్ వేసేసి బాగా ఫ్రై చేశాను. మనకి బాగా చక్కగా క్రాక్స్ లేకుండా వచ్చాయి. 1-2 మనకు క్రాక్స్ వస్తాయి, బట్ పర్లేదు. చాలా చక్కగా అనేది గులాబ్ జామ్స్ అనేది మనం ఇలా చేసేసుకోవచ్చు. చూసారా, నేను అన్నీ జీరాలో వేసేసాను. కొంచెం ఒక 2 to 3 అవర్స్ మనకి ఆ జీరాలోనే మనకి నానాయి అంటే గులాబ్ జామ్స్ అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దగా అవుతాయి. ఇవి నేను వేసిన 1 అవర్కే నేను చూశాను, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.